ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్లో 32వ సినిమాగా రానుంది. ఈ సినిమా షూటింగ్ పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కూడా త్వరలో షూటింగ్ కి రానున్నట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తీస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సప్త సాగరాలు మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ఉండబోతున్నట్టు ఇంకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. బంగ్లాదేశ్ కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడట. మొత్తానికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాను సిద్ధం చేస్తున్నాడని సమాచారం. దేవరాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా వెల్లడించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. చిత్ర బృందం కూడా ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్స్ సస్పెన్స్ వీడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. 500 కోట్ల భారీ కటౌట్ తో ఎవరూ చేయని సాహసానికి రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 భాగాలు సలార్ని మించేలా పాన్ ఇండియాని సినిమా షూటింగ్ ముందే షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. కేజీఎఫ్ తో 500 కోట్లు, కేజీఎఫ్ 2తో 1250 కోట్లు రాబట్టిన రికార్డు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సొంతం. అలానే RRR తో 1350 కోట్లు, దేవరాతో 510 కోట్లు రాబట్టిన రికార్డు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం. అంటే ఆల్మోస్ట్ అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరి రికార్డులు ఒకేలా ఉన్నాయి. అలాంటి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటేనే సెన్సేషన్. ఆల్రెడీ లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి హీరో కూడా సెట్స్ లో జాయిన్ అవబోతున్నారు. ఈలోపు హీరో లేని సీన్స్ తీస్తున్న ప్రశాంత్ నీల్ టీం డిసెంబర్ 25కి భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. వచ్చే నెల క్రిస్మస్ గిఫ్ట్ ని భారీగానే రెడీ చేస్తుంది. రామోజీరావు స్టూడియోలో భారీ డ్రాగన్ కట్అవుట్ ని రెడీ చేస్తున్నారట. ఇక వచ్చే నెలలోనే ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారట. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి జనవరి 9న విడుదల కానుంది.